నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే టుమారో దిస్ ఇస్ తన్వి. ఇవాళ మనం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నాయి. ఎలక్షన్స్ కి మరెన్నో రోజులు లేవు, జస్ట్ 100 days మాత్రమే ఉన్నాయి. సో మనం ఇవాళ ప్రజానాడి అనేది ఒకటి చేస్తున్నాం, ఒక ప్రోగ్రాము టుడే టుమారో నుంచి. సో ఇక్కడ ఉన్న ప్రజలని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు ఎమ్మెల్యే పనితీరు ఎట్లుంది, ఈసారి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయా లేవా అని చెప్పేసి. ఇక్కడ కొందరు ఉన్నారు, ఒకసారి వాళ్ళతోని మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఇప్పుడైతే మనం LNS ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర ఉన్నాం. లోపల కొందరు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. ఎక్స్క్యూజ్ మీ అన్న, ఒకసారి ఇక్కడికి వస్తారా? మీ పేరు? మోతీ సింగ్. మోతీ సింగ్. ఎక్కడ ఉంటారు? ప్రాపర్ నేపాల్. ఇక్కడనే ఉంటారు కదా నార్మల్ గా? అయితే నార్మల్ అయితే ఇమే మనకు వచ్చేసి అల్వాల్ సిటీ, మొత్తం ఏరియా మనది అల్వాల్ కనాజిగూడ టెలికాం కాలనీ. ఇక్కడ ఎమ్మెల్యే వచ్చేసి వివేకానంద గౌడ్ కదా? ఎస్, వివేకానంద గౌడ్. ఓకే, తన పనితీరు ఎట్లా ఉంటది ఇక్కడ? ఇక తెలిసి ఇప్పటిదాకా అయితే మంచిగానే విన్నాను, బ్యాడ్ న్యూస్ అయితే ఏం లేదు ఇప్పటిదాకా. మనకు ఇక ఫేమస్ అంటే ఇక ఇదే పేరు నడుస్తుంది. ఏమనుకోకండి, కొంచెం గట్టిగా మాట్లాడరా. మనకు తెలిసి అయితే వివేకానందనే ఎక్కువ ఇక అది ప్రచారం అవుతుంది. ఇక మనకు చెప్పాల్సింది ఏం లేదు, బ్యాడ్ గుడ్స్ అనేది ఏం లేదు ఫీలింగ్స్. మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వెళ్తూ ఉంటారా తన దగ్గరికి? ఇప్పుడైతే లేదు, ఇక కలిస్తే మాత్రం ఇక కొంచెం మనకు ఆశీర్వాదం. ఇక్కడ వర్క్ ఎట్లుంది మళ్ళా? వర్క్ అనేది అంతా బాగుంది, కానీ కొంచెం మనకి వచ్చేది మన రోడ్ లైన్స్ పైప్ లైన్స్ కొంచెం లేవు. మన వర్షాకాలంలో మనకు నీళ్ళు అనేది మొత్తం అది అవుతున్నాయి. దీనికి మనకు ఈ వాటర్ డ్రైనేజెస్ వల్ల మనకు మొత్తం పబ్లిక్ అందరికి కొంచెం అది ఎఫెక్ట్ అవుతుంది, ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ ఈసారి ఇప్పుడు ఏదైతే మీరు ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం గురించి ఎప్పుడైనా మాట్లాడడం జరిగిందా తనతోటి? ఇప్పటిదాకా అయితే కాలేదు, ఇది అయితే ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. సో 2 సార్లు తనే గెలిచిండు కదా ఈ ఏరియాలో? అవును, 2 సార్లు అయితే ఆయననే గెలిచిండు. ఈసారి మళ్ళీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయా లేవా? ఉంటాయి కంపల్సరీ, మేము ఉన్నాం, సపోర్ట్ ఉంటాం. థ్యాంక్ యూ అన్న. వెల్కమ్.